హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. షర్మిల బ్రదర్ అనిల్ని టార్గెట్ చేసిన సీఎం జగన్. అసలు దొంగల ముఠా కథ విషయం ఏంటి అంటే, ఈ ఎన్నికల తరుణంలో మరి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల గారు జాయిన్ అయిన తర్వాత ఇక యుద్ధం అన్నా చెల్లెల మధ్య మామూలుగా లేదు. ఇది జగన్ రెడ్డి పార్టీ, ఇది నియంత పార్టీ, ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ. ఏ స్థాయిలో ఉంది అంటే, వైఎస్ షర్మిల గారు తన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి, పరిపాలనా తీరు, వీటిపైనే ఆవిడ పదే పదే విమర్శలు కురిపిస్తూ ఉన్నారు. తప్పేమి కాదు, ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలిగా ఆవిడ రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా లేవనెత్తడం అనేది సర్వసాధారణం. అయితే దానికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు చేయవలసినది ఏంటి? సో వీళ్ళు మేము అలా కాదు ఇలా చేసామని చెప్పేసి ఆ ప్రశ్నలకు సమాధానం ఏమైనా చెబుతారు అనుకుంటే, అది సమాధానాలు చెప్పకపోగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా వాళ్ళ టీం కావచ్చు, షర్మిల గారి పైన విరుచుకుపడుతూ ఉన్నారు. సరే, అది కూడా షరా మామూలే అనుకుందాం. అయితే ఇప్పుడు తాజాగా జరిగింది కనుక గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఏంటి అంటే, షర్మిల గారు కాదు, షర్మిల గారి భర్త అయినటువంటి బ్రదర్ అనిల్ గారిని కూడా టార్గెట్ చేశారు. ఇదే బ్రదర్ అనిల్ గత ఎన్నికలలో, అంటే 2019 ఎన్నికలకు ముందు తను ఒక పాస్టర్ కాబట్టి చర్చెస్లో కావచ్చు అనేక చోట్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడట ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రావడానికి. మరి ఆ విధంగా ఉపయోగపడిన బ్రదర్ అనిల్ గారు మరి ఇప్పుడు ఏదైతే వాళ్ళ కుటుంబాల్లో విభేదాలు తలెత్తాయో ఈ నేపథ్యంలో అది రాజకీయాల్లో కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు బ్రదర్ అనిల్ గారిని, షర్మిల గారిని టార్గెట్గా చేసుకొని ఒక బుక్ని ప్రచురించారట. ఆ బుక్ పేరే దొంగల ముఠా. సో ఆ దొంగల ముఠా అనే బుక్ని, 60 పేజీల పుస్తకాన్ని రిలీజ్ చేసి, అంటే షర్మిల గారు, బ్రదర్ అనిల్ గారు గతంలో ఏం చేశారు, వాళ్ళ లూప్ హోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ బుక్లో ప్రచురించారట. సో ఆ బుక్ను ప్రచురించింది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడతారు. మరి ఎవరు రిలీజ్ చేశారనేది మాత్రం బయటకు రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారే చేశారు అన్నట్లుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే డైరెక్ట్గా కాదు, వాళ్ళు కావాలని దగ్గరుండి చేపించారు అన్నట్లుగా వీళ్ళ యొక్క అభిప్రాయం. సో ఆ బుక్లో ఏమేమి కథనాలు ఉన్నాయి అంటే, 1 కాదు 2 కాదట, అనేక రకాలైన కథనాలు. ఏంటి అంటే, షర్మిల గారు, బ్రదర్ అనిల్ వాళ్ళిద్దరూ రెండో వివాహం చేసుకున్నారు. సో ఆ మొదటి భార్య, బ్రదర్ అనిల్ మొదటి భార్య, వాళ్ళ బిడ్డలతో వీళ్ళు ఏ విధంగా పక్షపాత ధోరణితో ఉన్నారు, అదేవిధంగా వైఎస్ షర్మిల గారు ఆ మొదటి భార్యని ఎంత ఇబ్బంది పెట్టారు, ఇట్లాంటి అంశాలు కూడా ఉన్నాయట. అదేవిధంగా షర్మిల గారు గతంలో డ్రైవర్ మీద చేయి చేసుకోవడం అంట, అవంట ఇవంట, చాలా కథనాలు అందులో సమకూర్చారట. సో ఈ నేపథ్యంలో దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి అంటే, ఇక్కడ రాజకీయాలు, ఎన్నికలు ఇవి వస్తున్న తరుణంలో ఇప్పుడు షర్మిల గారు చేస్తున్న విమర్శలకి కౌంటర్గా వీళ్ళేమో పుస్తకం ప్రచురించారు. సో ఇప్పుడు షర్మిల గారు అడుగుతున్నది ఏంటి? రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు, పోలవరం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక హోదా కావచ్చు, సిపిఎస్ రద్దు విషయం కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశాలపైనే ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. కావాలంటే దానికి కౌంటర్ ఎలా ఇవ్వాలి? ఇదిగోండి, విశాఖ రైల్వే జోన్ గురించి మేము డిస్కస్ చేశాము కేంద్ర ప్రభుత్వంతో, వాళ్ళు ఇంత అన్నారు, ఇప్పుడు అన్నారు, అప్పుడు అన్నారు, ఇప్పుడు ఇస్తా అన్నారు అనేది చెప్పాలి. లేదు, వాళ్ళు కుదరదన్నారు అని అన్నా చెప్పాలి. ఈ రెండు మాట్లాడరు. అదేవిధంగా పోలవరం సంబంధించి, పోలవరం ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఇంతవరకు నడిచింది, ఈ విధంగా ఇప్పుడు నడుస్తుంది అని చెప్పేసి అనాలి. అవేవి చెప్పట్లా. వీళ్ళు వేగ్గా ఎలా వెళ్ళిపోతున్నారంటే, ఇప్పుడు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తితే తప్పు షర్మిల గారిది కూడా అవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా తీరు బాగుంది, ఇప్పుడు బాగోలేదు అంటే వీళ్ళు ఏదైతే ఎలిగేషన్ లేకపోతే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు వెనకాల నుండి షర్మిల గారితో మాట్లాడిస్తున్నారు అనడానికి బలం చేకూర్చేది. కానీ ఇక్కడ షర్మిల గారు ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వం ఇలాగే చేసింది, ప్రస్తుత ప్రభుత్వం ఇలాగే చేసింది. సో మన ప్రభుత్వం వస్తే, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్నీ బ్రహ్మాండంగా చేస్తామని ఆవిడ చెప్పుకొస్తున్నారు. సో దానిపైన విమర్శించవచ్చు, అఫ్కోర్స్ విమర్శిస్తున్నారు. ఏది? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విభజించింది అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు విభజించడం అనేది తప్పే, అఫ్కోర్స్ ఆ విభజించిన తీరు, అది విభజించడం తప్పని కాదు, కానీ విభజించిన తీరు. అయితే ఇక్కడ షర్మిల గారు ఏం చెప్తున్నారు? ఏ విషయమైనా మేము ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, అవన్నీ చెప్తున్నారు. కానీ విభజనకు సంబంధించి ఎక్కడ కూడా షర్మిల గారు ఎత్తట్లా. ఎందుకంటే అది ఎత్తితే మరలా కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేసుకోలేదు ఆ విషయాన్ని. సో అందు గురించి ఆవిడ ఎక్కడ ఎత్తట్లా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? వీళ్ళు ఆ పాలసీలపైన కౌంటర్ ఇవ్వాలి, లేదా అప్పుడు వ్యవహార శైలి గురించే మాట్లాడాలి. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. మనం కనుక గమనించినట్లయితే వైసీపీ నాయకులు గతంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇదే విషయం పైన టార్గెట్ చేశారు. ఇన్ని వివాహాలు చేసుకున్నాడు, ఆ విధంగా చేశాడు, ఈ విధంగా చేశాడు అని చెప్పేసి. ఆ తర్వాత షర్మిల గారు ఎప్పుడైతే మరలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారో అప్పట్లో చాలామందికి సందేహాలు వచ్చినాయి.
ఇప్పుడు షర్మిల గారు 2 వివాహాలు చేసుకున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ వాళ్ళు ఈ విధంగా చెల్లెల్ని టార్గెట్ చేయగలరా, అంత సాహసానికి ఒడిగడతారా అనేది ఒక సందేహం. అదేవిధంగా షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడతారా అనేది, ఈ రెండు కూడా పటాపంచలు అయిపోయినాయి. ముందుగా షర్మిల గారు ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేశారు. సో దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు స్లోగా ఇల్లు మొదలుపెట్టేశారు. అది ఏంటి అంటే వ్యక్తిత్వ హననం. ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమార్ గారు గతంలో ఏ విధంగా చేశారు, వీళ్ళు కూడా ఏ విధంగా చెప్పుకొస్తున్నారు అంటే మాకు అధికారంలో మాకు అవకాశం ఇవ్వండి, మాకు కాంట్రాక్ట్లు ఇవ్వండి, లేదా మాకు మైన్స్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ససేమరి ఇట్లాంటివి ఏవి కుదరవు, ఎటువంటి అన్యాయాలు చేయకూడదు అనే ఉద్దేశం మీద ఆయన అన్నట్లుగా ఈ బుక్లో ప్రచురించారు అని చెప్పే సందేహం. దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి, ఇక్కడ రాజకీయాల్లో ప్రజలకి ఏం కావాలి? ఇప్పుడు వైఎస్ షర్మిల గారు అడుగుతున్నారు కదా, అవి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే పోలవరం అనేది కావాలి, విశాఖ రైల్వే జోన్ కావాలి, అదేవిధంగా ప్రత్యేక హోదా కావాలి, సిపిఎస్ రద్దు విషయం పెట్టారు కాబట్టి అది ప్రశ్నిస్తున్నారు కాబట్టి అవన్నీ కావాల్సినవే. కానీ ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఆ బుక్లో ప్రచురించారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు చూశారు, బ్రదర్ అనిల్ కానీ షర్మిల గారు కానీ. సో ఆ ప్రకారంగా చూస్తే ఆ బుక్లో వీళ్ళ వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో లేవనెత్తిన విభేదాలు కావచ్చు, వాటి వలన ప్రజలకు ఏంటి ఉపయోగం, ప్రజలకు ఏమైనా సరే ఎంత ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు బుక్ ప్రచురించారు అని చెప్పేసి బ్రదర్ అనిల్ చెప్తున్నట్లుగా బ్రదర్ అనిల్ 2వ వివాహం అని, షర్మిల గారు 2వ వివాహం అని, వాళ్ళిద్దరు 2వ వివాహం చేసుకుంటే ప్రజలకు ఏమైనా నష్టమా? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే దానికి ఏమైనా నష్టమా? సమాజానికి ఏమైనా ఇబ్బంది కలిగిందా? అదేం లేదే. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది, వాళ్ళకున్న పరిస్థితులు, అవతల వాళ్ళతో ఉన్న ఇబ్బందులు లేదా పరిస్థితులను బట్టి వాళ్ళ వ్యవహార శైలిని బట్టి ఓకే మనం కలిసి ఉందాము లేదా మనం విడిపోదాము, గౌరవప్రదంగా విడిపోదాము అన్న ఉద్దేశమే జరిగి ఉండొచ్చు. సో దానిని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల్లో ముడిపెట్టి ఈ విధంగా బుక్కులు ప్రచురిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళ యొక్క అభిప్రాయం. సరే ఎవరు ఏం చెప్పినా ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే వైఎస్ కుటుంబం అనేది మామూలుగా కాదు, చీలిపోయిందనమాట. సో అసలు ఈ యుద్ధం అనేది అంతర్గతంగా ఇప్పుడు కాదట, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు నుంచే ఉన్నాయని చెప్పేసి మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరే ఎట్లా మాట్లాడుకున్నా కానీ అది గతం నుంచి ఉందా, ప్రస్తుతం వచ్చిందా, ఎప్పుడు జరిగినా ప్రజలకు ఉపయోగం లేదు. సో అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? ఒక మంచి నాయకుడు. అన్నా చెల్లెలు పోరాడుకుంటున్నారా, భార్యాభర్తలు పోరాడుకుంటున్నారా, అదంతా కూడా ప్రజలకు అవసరం లేదు. ఒక మంచి నాయకుడు కావాలి, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి, యువతకు ఉపాధి దొరకాలి. అంతేకాని ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే మాత్రం ఏ ఒక్కరికి కూడా ఏమీ ఉపయోగం ఉండదు. సో మొత్తం మీద ఇక్కడ ఈ 60 పేజీల పుస్తకాన్ని రిలీజ్ చేశారని చెప్పేసి వీళ్ళు చెబుతున్న దాన్ని బట్టి అయితే మాత్రం ఇప్పుడు ఒక దొంగల మూట అని చెప్పేసి ఇప్పుడు బ్రదర్ అనిల్ గారిని, షర్మిల గారిని, అదేవిధంగా బ్రదర్ అనిల్తో పాటు ఇంకో 2 స్నేహితులను కూడా ఇంక్లూడ్ చేశారంట. సో వాళ్ళని ఇంక్లూడ్ చేసి వీళ్ళందరూ దొంగల మూట, వీళ్ళందరూ కావాలని ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు, దోచేసుకుందాం అనే ఉద్దేశం మీద అధికారంలోకి రాగానే నా దగ్గర అప్రోచ్ అయ్యారు. అసలు ఆల్రెడీ గతంలో కూడా షర్మిల గారు నేను సీఎంగా ఉంటాను అనే ఉద్దేశం మీద సోనియా గాంధీ గారి దగ్గర ప్రపోజల్ పెట్టాడు. అంటే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు. సో అప్పుడు నుంచే వీళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పేసి మరి కొంతమంది చెబుతూ ఉన్నారు. సో అల్టిమేట్గా ఇక్కడ ప్రజలకి ఏ విధంగా ఉంది అంటే 1 కాదు 2 కాదు, ఏ పార్టీ ఆ పార్టీ, ఆ మనిషి ఈ మనిషి. ఇప్పుడు వైఎస్ కుటుంబంలోనే రాజశేఖర రెడ్డి గారి బిడ్డలే ఇద్దరుండి వాళ్ళిద్దరు చెరో ప్రక్కన ఉండి మరి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా, ఏది వాస్తవం ఏంటి, ఇదంతా కంటే కూడా ప్రజలకు ఏది ఉపయోగం ముందు అది అల్టిమేట్గా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రజలందరికీ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటి అంటే ఎవరైనా నమ్మాలి, ఎవరు నమ్మకదగిన నాయకుడు అనేదే వాళ్ళు 1కి 2 సార్లు బేరేజ్ వేసుకొని వాళ్ళ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మేధావులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మొత్తం మీద ఇప్పుడైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో గందరగోళ రాజకీయం అయితే మాత్రం నెలకొంది. మరి చూద్దాం ఇప్పుడు ఈ దొంగల ముఠా పుస్తకం అనేది ఏ మేరకు ప్రజల్లోకి వెళుతుంది, మరి దీనికి కౌంటర్గా బ్రదర్ అనిల్ వాళ్ళు ఏమైనా సరే వాళ్ళు ఇంకోటి ఏమైనా రిలీజ్ చేస్తారా, ఇక దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరుగుతుందో లేదో తెలియాలి అంటే మాత్రం మరి కొంత సమయం వేచి చూడాలి. ప్రజలందరూ కూడా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఫైనల్గా అది ప్రజా తీర్పులోనే బయటపడుతుంది, ఏది నమ్మారు, ఎవరిని నమ్మారు, ఎందుకు నమ్మారు అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా షర్మిల బ్రదర్ అనిల్ని టార్గెట్ చేసిన జగన్, అదేవిధంగా దొంగల మూట అసలు కథ ఇదే అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.